వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నావెల్స్ చెప్పుకుంటూ ఉన్నాం, ఏదైనా కొత్తది స్టార్ట్ చేద్దామా? ఒక ఎపిసోడ్లో చెప్పేయచ్చు. ఓకే, ఒక ఎపిసోడ్లో చెప్పేయచ్చు. నావెల్స్ ఇంచుమించు కంప్లీట్ చేసేస్తాం కదా. చేసేస్తాము. ఎర్లీ 70s వచ్చి ఉంటుంది ఈ నావెల్. ఖచ్చితంగా నాకు సంవత్సరాలు జ్ఞాపకం లేవు. నేను స్కూల్ పిల్లగా ఉన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నా. ఒక రకమైన దుఃఖం, ఏం చెయ్యాలో అర్థం కాని ఒక స్థితి వస్తుంది మనం ఆ కథ చదివితే. అది రేర్గా ఉండేది. నేను చెప్పబోయే కథ ఆ కాలంలో అత్యంత రేర్, అక్కడక్కడ చాలా తక్కువగా కనపడేది. ఇప్పుడు విరివిగా కనపడుతున్న సమస్య. భార్యాభర్తలు విడిపోవటం, పిల్లలు అలో లక్ష్మణ అని అఘోరించటం, తండ్రులు వెళ్ళిపోవటం లేదా తల్లులు వెళ్ళిపోవటం, పిల్లలు దొరికిపోవటం, అటు నాన్నకో అమ్మకో, పేదరికం, చదువుకునే అవకాశాలు లేకపోవటం, సంస్కారవంతులుగా బయటపడగలిగే అవకాశాలు ఉండకపోవటం. మనకి అప్పుడు ఇప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఉంటూనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమైనా మరి అంటే లోకంలో అందరూ చేస్తున్న వ్యవహారం కాబట్టి చాలామంది, అంటే అందరూ అనద్దు పోనీ, సహజంగానే కనపడుతోంది. ఏముంది, విడాకులు తీసుకున్నారు, ఏముంది విడిపోయారు అని. పిల్లలు తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉంటారు, ఏ తాత ఇంట్లోనూ పెరుగుతారు. చాలా క్యాజువల్గా తీసేసుకుంటున్నాం రమగారు. అది పెద్ద విషయంగా ఆలోచించట్లేదు మనం. కానీ పిల్లల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అది ఎప్పుడు కూడా. దాని మీద బేస్ చేసుకున్న ఒక కథ. ఓకే, కావిల్పాటి విజయలక్ష్మి గారని ఫ్యామిలీ స్టోరీస్ చాలా బాగుండేవి. ఆవిడది విధి విన్యాసాలు కథ. పేరు ఎంత బాగుంటుంది, విధి విన్యాసాలు. దీన్ని సినిమాగా తీశారు తహసీల్దార్ గారు అమ్మాయి. ఓకే. అయితే నేను ఆ సినిమా, అందులో ఒక వీణ పాట ఉంది, ఫేమస్ పాట, గుర్తు కూడా రాలే, రాత్రి నుంచి ఆలోచిస్తున్నాను నేను. జయమన్ గారు ఆవిడ యాక్ట్ చేశారు హీరోయిన్గా. అయితే కథలో ఉన్నటువంటి కఠోరమైన సత్యాలు సినిమాలో ఉన్నాయో లేదో ఐడియా లేదు నాకు, నేను చూడలేదు. ఓకే. అది నా చిన్నప్పుడు వచ్చిన సినిమా. ఈ పుస్తకం మాత్రం మా ఇంట్లో ఉండటం వల్ల నేను చాలాసార్లు చదివాను. ఇటీవల కాలంలో కూడా మన బుక్ ఎగ్జిబిషన్లో కనబడితే తెచ్చుకున్నా. మళ్ళీ కొనుక్కొచ్చుకున్నారా? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. చాలా బాగుంటుంది కథ. ఈ కథ స్టార్టింగ్ ఒక కుర్రాడితోటి మొదలవుతుంది. వాడు 10th క్లాస్ పూర్తవుతుంది. అంటే కాలేజీలో చదవాలని ఉంది. అమ్మమ్మ పిల్లవాడు ఉన్నారు. పెద్ద మావయ్య ఉంటాడు. పెద్ద మావయ్య, భార్య, 2 పిల్లలు. మావయ్య రాజశేఖరం. అసలు మొదటి డైలాగే కండక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా అన్న డైలాగ్ తోటి మొదలవుతుంది. ఓహో. పిల్లవాడిని చదివించాలని అమ్మమ్మ అడుగుతుంది మామయ్యని. పిల్లాన్ని చదివించు, కాస్త కాలేజీ చదివిస్తే వాడు పొట్టవాడు పోసుకుంటాడు, వాళ్ళ అమ్మని వాడు చూసుకుంటాడు. అంటే ఆ కండక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా, ఏముంది, ఏ కొట్లో పద్దులు రాసిన 60-70 ఇస్తారు, వాడికి వాళ్ళ అమ్మకి వెళ్ళిపోతుంది. లేత పిల్లాడు, ఒక 16 ఏళ్ల స్ఫురద్రూపి అయిన ఒక కుర్రాడు. అయితే తల్లి అమ్మమ్మ ఏమంటారంటే, చిన్న మామయ్య దగ్గరికి వెళ్ళు, చిన్న మామయ్య దగ్గరికి అని చిన్న మామయ్య దగ్గరికి ఇంకో ఊరు పంపిస్తారు. పంపిస్తే చిన్న మామయ్య గోపాలరావు, పెద్ద మామయ్య రాజశేఖరం, రెండో మామయ్య గోపాలరావు ఇంకేదో ఊరిలో ఉంటాడు. అది కాస్త అటు ఇటుగా వైజాగ్ ఏమో అనిపిస్తుంది, పెద్దగా ఊరి పేర్లు కనపడవు కథలో. ఓకే. అక్కడికి వెళ్తాడు. వాళ్ళ ఇంట్లో కూడా ఓ పిల్లాడు ఉంటారు. పెద్ద మామయ్యకి ఓ పిల్లాడు, చిన్న మామయ్య కూడా ఒక పిల్లవాడు. అయితే ఆయన ఏమన్నాడు, సరే కనుక్కుంటాడు, ఏమిటి సంగతి సందర్భం కనుక్కొని, అరే నాకు జీతం తక్కువేరా, నీకు భోజనము వసతి నేను ఇస్తాను, నా దగ్గర ఉండు, ఫీజులు పెద్ద మామయ్య కడతాడేమో కనుక్కో. అప్పుడు ఈ పిల్లాడు, మా నాన్న ఎక్కడుంటాడు అని అడుగుతాడు. తండ్రి లేడు వీళ్ళతో. అడిగితే ఈయన తను ఏమన్నాడంటే, అక్కడెక్కడో ఫలానా చోట ఉంటాడు, ఎప్పుడో అడ్రస్ ఇచ్చాడని అడ్రస్ తీసి చేతిలో పెడతాడు. ఈ పిల్లాడు ఊరు వెళ్తానని చెప్పి ఇంటికి వెళ్ళకుండా ఆ తండ్రి ఉన్న ఊరికి వెళ్తాడు. ఇవేవో ట్రైన్ ప్రయాణం చేసి వెళ్ళవలసిన ఊళ్ళుగానే కనపడతాయి. అక్కడికి వెళ్ళేసరికల్లా ఇతను ఒక మామూలుగా తదుపరి వాళ్ళ అమ్మ ఎట్లా ఉంది, దైన్యంగా అమ్మ ఇంట్లో కింద ఇల్లు వాడుకుంటారు, పొలం డబ్బులు ఇంటెద్ద ఏదో కొద్దిగా వస్తే బిక్కుబిక్కుమంటూ కాలక్షేపం చేసే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు వీళ్ళు. పిల్లాడికి పండగకి బట్టలు లేవు, చెప్పులు లేవు, సైకిల్ లేదు, సాగుబాటు లేదు, ఏ సాగుబాటు లేదు. తన తండ్రిని కూడా అలా ఊహిస్తాడు. కానీ ఆయన స్ఫురద్రూపి, ఎత్తైన పచ్చటి గంభీరమైన ఆకారం, చాలా అందమైన వాడు అతను, ఆ పిల్లాడి తండ్రి. పిల్లాడు అందగాడనే చెప్తారు మనకి మొదటి నుంచి. సరే వచ్చేసరికి ఒక 3-4 ఫ్రెండ్స్తో ఉంటాడు ఆయన. ప్రసాదరావు గారిని కలవడానికి వచ్చానని చెప్తాడు.
ఏమిటంటే కాలేజీ ఫీజు కోసం వచ్చాడంటారు, అదంటారు, ఇదని మాట్లాడతారు ఫ్రెండ్స్. వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఆయన మీరు నన్ను ఫీజులు కట్టి చదివిస్తారేమోనని అడగటానికి వచ్చానంటాడు. ఆయనవి అందరికీ అన్నేసి ఫీజులు ఎలా కట్టేస్తాం అని ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తాడు, ఇది తీసుకుని వెళ్ళమని. ఆయనకి తెలియదు. మీ అబ్బాయి అయితే ఇలాగే ఇస్తారా అంటాడు. అలా ఎందుకు ఇస్తాను, ఇంతకీ నువ్వు ఎవరి అబ్బాయి అంటే నేను కండక్టర్ ప్రసాదరావు గారి అబ్బాయిని అని చెప్తాడు. చెప్పేసి ఆయన నిర్ఘాంతపోతాడు. బాగా పరిశీలనగా చూస్తే తన పోలికలు భార్య పోలికలు కనపడుతుంటాయి పిల్లాడిలో. నిన్నెవరు పంపించారని అడుగుతాడు. మావయ్యే పంపించాడని చెప్తాడు. ఇక ఆ కొడుకుని దగ్గరికి తీసుకుంటాడు. ఆ పిల్లాడిని ఆయన 4 నెలల వయసులో వదిలిపెట్టి వచ్చాడు. సంటి పిల్లాడు అప్పుడు 4 లేదా 8 నెలలు అంతే వయసు. తర్వాత వాడికి 5 ఏళ్ళప్పుడు తల్లి వాడు ఇద్దరు అన్నవరం బస్సులో ఈయన కనపడ్డారు. అప్పుడు ఈయన కండక్టర్గా ఉన్నాడు ఆ బస్సులో. పిల్లాడు 5 ఏళ్ళప్పుడు. తాతగారు బాగున్నారా అని అడిగితే చచ్చిపోయారని చెప్తాడు పిల్లాడు. పిల్లోడితోనే పిల్లవాడు భార్య పిల్లాడు కనిపిస్తారు. పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అడుగుతాడు, ఓ బిస్కెట్ ప్యాకెట్ కొని పెడతాడు. తాతగారు బాగున్నారా, ఇంట్లో అందరు బాగున్నారంటే తాతగారు చచ్చిపోయారు, చాలా రోజులైంది, ఇంట్లో అందరు చచ్చిపోలేదనే అందరు బాగానే ఉన్నారని చెప్తాడు. మా బావగారు పోయారని తెలుసుకుంటాడు ఆయన. అంతకుమించి వాళ్ళ గురించి అతనికి ఏం తెలియదు. అక్కడి నుంచి ఇతను ఏం చేస్తాడు, సరే ఆయన పిల్లాడిని అట్ట పెట్టుకుని అన్నం తినిపించి తన మంచం మీద తన పక్కనే పడుకోబెట్టుకుని ఫీజులు కడతాను, నువ్వు మా మావయ్యకి ఉత్తరం రాసిస్తాను, నేను ఫీజులు కడుతున్నానని ఎవరికీ చెప్పద్దు అని చెప్తాడు. సరే ఉత్తరం పుచ్చుకొని డబ్బులు ఇస్తారు. ఇంత అక్కర్లేదంటాడు. కాదు పుస్తకాలకి వాటికి కావాలని. ఆ రోజుల్లో 300 100 నోట్లు చూసి ఆశ్చర్యపోతాడు పిల్లాడు. అక్కడి నుంచి మావయ్య గారింటికి వెళ్తాడు. వెళ్తే ఏమిట్రా ఒప్పుకున్నాడు ఏమిట్రా మావయ్య అంటే డబ్బులు తీసి చేతిలో పెడతాడు. తండ్రి రాసిన ఉత్తరం ఇస్తే ఆశ్చర్యపోతాడు. ఊరిని భలేవాడివిరా నువ్వు, చూసి రమ్మంటే కాల్చి వచ్చావని ఉత్తరం చదువుకుంటాడు. సరే ఇక్కడే ఉండు, డబ్బులు ఫీజులు కడదామని మంచి కాలేజీలో చేర్పిస్తారు. ఏ కాలేజీయో మనకు చెప్పరు, కాలేజీ వ్యవహారాలు ఏముండవు. కాలేజీకే ఉత్తరం రాస్తుంటాడు తండ్రి కొడుకు ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తాయి. మళ్ళీ ఇంకోసారి తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన బట్టలు కుట్టిస్తాడు కొడుక్కి. సరదాగా ఉంటుంది. 16-17 ఏళ్ళ పిల్లాడు పచ్చగా పొడుగ్గా ముచ్చటగా ఉంటాడు. వీడికి మంచి మంచి బట్టలు వేసుకుని చూసుకోవాలని ఉంటుంది తండ్రికి. ఓకే, వీడి ఫీజులు ఎవరు కడుతున్నారు, చిదంబర రహస్యం, ఎవరికి తెలియదు. మావయ్యకి తెలుసు కదా, ఈ మావయ్య కట్టాడు అనుకుంటారు. అయితే వీడు చెప్తాడు, ఎవరికి చెప్పద్దన్నారు మా నాన్న అని. ఉత్తరంలో కూడా అదే ఉంటుంది. అత్తయ్యకి చెప్తాను, ఆమె దగ్గర నుంచి రహస్యం బయటకు వెళ్ళదని, మళ్ళీ గొడవలు వస్తాయి మాకు అని భార్యకి మాత్రం చెప్తాడు. ఆవిడ ఎవ్వరికీ చెప్పదు. ఈ అన్నదమ్ముల మధ్య కూడా అంత విరివైన రాకపోకలు ఉండవు. ఓకే, కథ దాదాపుగా ఒక 6-7 సంవత్సరాల పాటు నడుస్తుందన్నమాట. మధ్యలో పాత కథ రివైవ్ అయ్యి కనపడుతుంది. సరే పిల్లాడు చదువుకోవటం మొదలు పెడతాడు. ఇంటర్మీడియట్ అయిపోతుంది, డిగ్రీలో చేరుస్తాడు. పెద్ద మావయ్యకి ఆశ్చర్యంగా ఉంటుంది. పిల్లాడికి కాన్ఫిడెన్స్, అంతకుముందు భయంగా బిక్కుమని పేదరికము, తండ్రి లేకపోవటం వల్ల చుట్టుపక్కల వాళ్ళంతా మీ నాన్న వెళ్ళిపోయాడు, మీ అమ్మని వదిలేశాడు లాంటివి విని పిల్లలు చాలా బేలగా ఉంటారు. ఎప్పుడైతే ఈ తండ్రి దగ్గరికి వెళ్ళటము, ఆయన డబ్బు ఇవ్వటము, ఆయన బాగా చూసుకోవటము, ఆయన చాలా మంచివాడని అతనికి తెలియటం, దాంతో ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది పిల్లాడికి. కాన్ఫిడెన్స్ పెద్ద సౌందర్యం, అన్నిటికంటే పెద్దది. అయితే ఈ పెద్ద మావయ్యకి ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇంత డబ్బు గోపి ఎక్కడ ఎలా కడుతున్నాడు తమ్ముడు అర్థం కాదు. మెల్లిగా డెవలప్ అవుతాయి. వీళ్ళింట్లో ఓ పిల్లవాడు ఉన్నారు కదా, పద్మజ, గోపాలరావు కూతురు పేరు పద్మజ, పిల్లాడు ఒక సీను. రాజశేఖరానికేమో ఓ జయ, చంద్రం, 2 పిల్లలు. ఆ జయ చాలా అందంగా ఉంటుంది. ఈ పద్మజ కొంచెం సామాన్యంగా మేనత్త పోలికగా ఉంటుంది. దీనికి పూర్వగాథ ఏం చెప్తారంటే, తహసీల్దార్ గారు వెంకటరామయ్య గారు ఏదో ఆయన పేరు, ఆయనకి ఒక కూతురు 2 కొడుకులు. ఆ కూతురు పేరు మధుమతి. వాళ్ళ పక్కింట్లో ఒక ముసలి మామగారు ఒక కుర్రాడు అద్దెకుంటారు. పిల్లాడు ఏదో డిగ్రీ చదువుకున్నాడు, ఉద్యోగం వేయించమని తహసీల్దార్ గారిని అడుగుతుంది ఆవిడ. వీళ్ళింటికి కొంచెం రాకపోకలు ఉంటాయి. ఆ కుర్రాడు ఆ మధుమతి కొంత ప్రేమలో పడతారు. అబ్బాయి చాలా అందమైన వాడు, ఈ అమ్మాయి కూడా బాగుంటుంది, కానీ అతను ఎక్కువ అందగాడు. ప్రేమలో పడతారు. ఒక 2 సంవత్సరాలు గడిచేసరికి అలా 1 సంవత్సరం గడిచింది, ఉద్యోగం స్థిరపడింది అబ్బాయికి. పిల్లకి ఇతని మీద మనసు ఉందని తెలుసుకుని తండ్రి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటారు. ఆ ముసలి మామగారు కాస్త చనిపోతుంది. చనిపోతే కుర్రాన్ని తెచ్చి తమ ఇంట్లోనే పెట్టుకుంటారు. చక్కగా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసి తమ ఇంట్లోనే ఇల్లరికం ఉంచుకుంటారు. ఆ అబ్బాయి ఎంతసేపు బయటికి వెళ్ళిపోదా ఉంటాడు. ఆ అబ్బాయే ఈ ప్రసాదరావు, ఈ పిల్లవాడి తండ్రి. ఆ మధుమతి ఆ పిల్లాడి వాసు తల్లి. మన కుర్రాడి హీరో ఉన్నాడు కదా, వాసు అతని పేరు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. 5 సంవత్సరాలకు కానీ పిల్లలు కలగరు. 5 ఏళ్లకి ఈవిడ ప్రెగ్నెంట్ అయ్యింది. క్రమంగా ఏమైందంటే, ఆ రోజుల్లో ఏదో ఒక సంఘటన జరుగుతుంది. అదేంటంటే, ఆయన ఏదో ఒక ఉద్యోగం
జోగయ్యో ఎవడో ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ప్యూన్ తాలూకు ఉద్యోగం తీసేసే ఒక ఇది జరుగుతుంది. జరిగితే ఆ జోగయ్యకి ఈ ప్రసాద్కి స్నేహం ఉంటుంది బాగా. ఇతను ఆ కాగితం నేను పెట్టనంటాడు. ఆయన తహసీల్దారు, ఇతను యూడీసీ, ఒక హెడ్ క్లార్కో ఏదో అవుతాడు ఇతను. ఆయన ఎంత బాగానో చూసుకుంటారు అల్లుడిని. మంచి మంచి బట్టలు కుట్టిస్తారు, ఎంత బాగుంది, ఓసారి ఎట్రా ఇట్రా అని బట్టలు చొక్కా సరిపోయింది లేదో చూస్తారు, పిల్లతో కలిసి సినిమాలకు తిప్పుతారు, నువ్వే మా ఇంటికి పెద్ద కొడుకు అంటారు. ఈ పిల్ల అంటే పంచప్రాణాలు ఆయనకి. ఎందుకంటే 4 పిల్లలు పోయాక అమ్మాయి పుట్టింది, అమ్మాయి తర్వాత 2 తమ్ముళ్ళు బతికారు. దాంతో అమ్మాయి లక్ష్మిగా భావిస్తారు ఆ మధుమతిని. దాంతో పిల్లని బయటికి పంపడం ఇష్టం ఉండదు. ఇబ్బాయి కూడా ఎవరు లేరు కదా, మా అవ్వగారు చనిపోయింది కదా, చచ్చిపోయిన ఆవిడకి ఇంకా ఎవరున్నారు, అతనికి ఎవ్వరు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, అమ్మ నాన్న లేరు. అందుకని పిల్లాన్ని అట్ట పెట్టుకుంటారు ఇంట్లో. ఈ జోగయ్య వ్యవహారం వచ్చేసరికి జోగయ్య వాళ్ళ ఇంటికి రాక పోక ఉంది. ఆ జోగయ్యకి ఒక అక్క ఉంటుంది రాజమ్మ అని. ఆ అమ్మాయి కొంచెం తిరిగిపోతుంది. పుకారు ఏమని పుడుతుందంటే ఆ రాజమ్మతోటి తనకి సంబంధం ఉంది ఈ ప్రసాద్కి, అందుకనే జోగయ్య ఉద్యోగాన్ని కాపాడారు అని పుట్టింది పుకారు. ఈ చిన్నతనపు ఆడపిల్లలకి అలాంటి వార్తలు ఏమైనా తడితే ఇతను ఇంత పంచప్రాణాలుగా ఉంటాడు, తనంటే ప్రాణం పెడతాడు అనేది గుర్తురాదు. ఆ అమ్మాయి మీద అనుమానంతో మొగుడిని ఏదో ఒకటి సూటిపోటి మాటలు అంటూ, ఒక తెలియనితనం, ఈ బంధం తెగిపోతుందని అనిపించదు, ఒక తెలియనితనమే. ఆ తల్లిదండ్రి కూడా దాన్ని ఎగసంతోస్తాడు, మా పిల్లని ఏడిపిస్తున్నాడు అన్నది తప్ప ఇంకొక ఆలోచన ఉండదు వాళ్ళకి. క్రమంగా ఏమైంది, దీనికి ఒళ్ళు మండిపోతుంది ఈ ప్రసాద్కి. సినిమాలో ఇలా హీరోని క్యారెక్టర్ని దెబ్బతీయరు బహుశా, అవును. కానీ ఇతను ఏం చేశాడంటే నిజంగానే ఆ అమ్మాయితో సంబంధం ఏర్పరచుకుంటాడు. ఓహో. అది బయటకు వచ్చేస్తుంది, డబ్బు ఇవ్వడం మొదలు పెడతాడు. దాంతో ఈ అమ్మాయి చీచి నేను ఇతనితో కాపురం చేయనంటూ అసహించుకుంటుంది. భర్త అంటే ఎవరికైనా ఉండేది. ఇప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పట్లాగా విడాకులు వచ్చిన రోజులు కాదు కదా, నయానో భయానో చెప్పుకుని విడిపించుకుని ఇవన్నీ చాలా సహజంగా ఉండేవి అప్పుడు. కానీ ఆ అమ్మాయి అతి గారాబంతో పెరగటము, తండ్రికి పెద్ద ఇల్లు వాకిలి తోట దొడ్డి పెద్ద ఉద్యోగము, దానివల్ల వచ్చినటువంటి కొంచెం హై ఫీల్ తోటి అమ్మాయి భర్తను తృణీకరించేస్తుంది. దాంతో ఆయన మొత్తం ఇతని ఇంటికి వాళ్ళ మామగారు చనిపోయాక సామాన్లు తెచ్చుకుంటాడు కదా, ఆ సామాన్లన్నీ బయట విసేసి పొమ్మంటారు, సంతకం పెట్టి నీకు మాకు సంబంధం లేదు అంటే సంతకం పెట్టనంటాడు. ఆ కాగితం చింపి పారేస్తాడు, వెళ్ళిపోతాడు, సామాన్లు వదిలేస్తాడు. ఏం చేస్తాడు, ఆఫీస్లో ఉద్యోగం, మామగారి ఇచ్చిన ఉద్యోగం కదా, మామగారు మొహమే గిట్టనప్పుడు ఉద్యోగం ఎలా చేస్తాడు. కానీ ఆ వెళ్ళిపోయే రోజును కూడా మామగారు గుండెలు పెట్టుకుని కూర్చో పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. మళ్ళీ వద్దు, ఆయన అంత ప్రేమగా చూశాడు అతను, మీరు బాధపడకండి నేను వెళ్ళనంటే వద్దు, నువ్వు వెళ్ళిపోవాల్సిందే, నా కూతురు ఏడుస్తోంది నీ వల్ల, నువ్వు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, తెన్నింటి వాసాలు లెక్క పెట్టేవాదంటావు, ఇది అని అత్త మామ ఇద్దరు తిట్టేస్తారు. భార్యని పిలుస్తాడు, వీళ్ళందరినీ వదిలే, నువ్వు నాతో వచ్చేసి మనం వేరే కాపురం పెట్టుకుందాం, నువ్వు నాతో వచ్చే, నేను అన్నీ మానేస్తా, నిన్ను బాబుని బాగా చూసుకుంటా రమ్మంటే అమ్మాయి కాలు తిప్పుకుని లోపలికి వెళ్ళిపోతుంది, పిలిచినా రాదు. సరే ఇతను ఏం చేస్తాడు, ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఆ జోగయ్య చేతిలో పెడతాడు కాగితం, నువ్వు వెళ్ళి ఆఫీస్లో ఇచ్చేసి మీ అక్కని తీసుకెళ్ళిపోతాను, తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను సర్కల్ పోపోండి, ఇంకా నయం, ఏదో స్నేహం చేసాం అంతే, మీరు రిజైన్ చేసుకుంటారో గంగలో దూకుతారో మాకు అనవసరం, మా అక్కయ్య రాదు మీకు మాకు రామ్ అంటారు. ఒక చిన్న స్నేహం చేసినందుకు ఈ ఫలితం లభించింది అనమాట. దాంతో ఈయన హతాశుడైపోయి ఇతను ఉద్యోగానికి రిజైన్ చేసి పిఎఫ్ వస్తుంది కదా, ఆ డబ్బంతా భార్య పేరు మీద రాసేసి వెళ్ళిపోయి తిరుపతి వెళ్ళిపోతాడు. తిరుపతిలో కొంతకాలానికి ఆ రాజమ్మ అతనికి తిరుపతిలో తారసపడుతుంది. ఇతను ఏం చేస్తాడు, భార్యకి తన విషయాలు తెలియజేయటం కోసం ఆ పెళ్లి చేసుకున్నానని చెప్తాడు. ఆవిడేమో ఈ తహసీల్దార్ గారికి అంటిస్తుంది ఆ రాజమ్మ, ఎల్లుడ గారు తిరుపతిలో కనపడ్డాడు, పెళ్లి చేసుకున్నట్టు చక్కగా చోకీలాగా ఉన్నాడు అని. ఇక ఇతను ఎప్పటికైనా తిరిగి వస్తే, ఇప్పుడు ఇన్ని మాటలు అన్నాక అతను తిరిగి వస్తాడని ఎట్లా అనుకుంటారు ఎవరైనా, అదే కదా జనరల్గా అవుతుందా అట్లా? ఏనాటికైనా అతను వస్తాడేమోనని ఆశ పెట్టుకుని ఉన్న ఆ అమ్మాయికి ఈ భర్త వెళ్ళిపోయే వరకు అతని మీద అసహ్యంగా ఉంటుంది. వెళ్ళిన దగ్గర నుంచి అతను తనతో ఉన్న ప్రేమాయ గుర్తొస్తుంది. పిల్లాడు తండ్రి లేని వాడైపోయాడు, చుట్టుపక్కల వాళ్ళంతా చిన్నబుచ్చుతారు, అది మొగాడికి ఏదో ఒకటి ఉంటే దానికోసం కాపురం కాలదనుకుంటారా ఎవరైనా, అది ఎలాగో అనే మాటేగా. దాంతో ఒక విరాగిగా మారిపోతుంది ఆ అమ్మాయి. ఏ రోజు మంచి బట్టలు కట్టుకోవటం కానీ, ఓ తల్లో పూలు పెట్టుకోవటం కానీ, పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళటం కానీ, ఇంట్లో నుంచి బయటకు కాలు పెట్టకుండా అయిపోతుంది. పిల్లని పెంచుకుంటుంది. ఇతనేమో ఒక కండక్టర్గా ఎక్కడో జీవితం గడుపుతాడు. అయితే బిఏ చదువుకున్నానని చెప్పి తిరుపతిలో ఇతను అలా ఉండగా చచ్చిపోదాం అనుకుంటాడు. ఒక స్నేహితుడు ఎవరో కనపడతాడు, కాలేజీ ఫ్రెండ్, ఇదేమిటో నువ్వు అకౌంట్స్లో చాలా గట్టివాడివి, ఇట్లా చేసావు పదా, నీకు ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పిస్తా, నీ బతుకు నువ్వు బతుకుతూ కానీ దీంతో అయిపోయిందా
అని చెప్పి ఉద్యోగం వేశాడు ఒక బస్సులో కండక్టర్గా. ఆ బస్ కండక్టర్గా ఉన్నప్పుడు ఈ భార్య కొడుకుని చూస్తాడు ఆయన. ఓహో. ఆయన కండక్టర్గా ఉన్నాడని అమ్మాయి ఇంటికి వెళ్ళి తల్లికి తమ్ముళ్ళకి చెప్తుంది. ఈ కండక్టర్ కథ అయిపోయింది కదా. ఈయన బస్సులో ఉండగా ఒకసారి ఏవో అకౌంట్స్ సరిగా లేకపోతే ఇతను అకౌంట్స్ చూసి పెడితే ఆ బస్సు అని రాసి చెడిపోతాడు సీటు. ఏంటండి మీరు ఇంత బాగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారంటే ఈయన ఇంకేం చేయలేక చెప్తాడు, బిఏ చదివాను, అకౌంటెన్సీయే నా సబ్జెక్టు, ఫలానా తహసీల్దార్ ఆఫీస్లో పనిచేశాను అనేసరికి ఆయన ఆశ్చర్యపోయి మీరు అకౌంట్స్ చూడండి, నేను కండక్టర్ పని చేయొద్దంటాడు. జీతం పెరుగుతుంది, ఏదో చిల్లర కోసము ఒక లాటరీ టికెట్ కొంటాడు. 40,000 వస్తుంది. ఆ రోజుల్లో 40,000 అంటే ఇప్పుడు 40 లక్షలతో సమానం, ఇంకా ఎక్కువే. అయితే రక్షణ నిధికి ఇచ్చేస్తాను, ఈ డబ్బు నేనేం చేసుకుంటాను, భార్య పిల్లాడు నా నుంచి సెపరేట్ అయిపోయారు, జీవితం మీద ఆశ లేదంటే ఆయన ఒప్పుకోడు. అలా వద్దు, ఎక్కడైనా డబ్బు మదుపు పెట్టండి, మీకు కాకపోతే ఎవరికో వస్తుంది, డబ్బులు వస్తూ ఉంటాయి, ఎవరికైనా పిల్లలకి పేద పిల్లలకి చదువుకోవడానికి దానికి సహాయం చేద్దురు. కానీ ఓసారి డబ్బు ఇచ్చేయటం ఏంటండి, ఓ 2,000 ఇవ్వండి, మిగిలిన 8,000 మిగిలిన డబ్బులు మదుపు పెట్టండి అని బలవంత పెడతాడు. పెట్టేసరికల్లా కొంత డబ్బు రక్షణ నిధికి ఇచ్చి ఒక రైస్ మిల్ ఏదో కొంటాడు. అట్లా అట్లా బ్రెయిన్ బాగుంది, మంచి తెలివైన వాడు కదా, అట్లా 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 డెవలప్ అవుతుంది. ఈయన చక్కగా మంచి పెద్ద బిజినెస్ షాపు, బోల్డన్ వ్యవహారాలు ఉన్నాయి. ఈయన ఇలా ఉండిపోయాడు. పెళ్ళానికి అహంకారము పొగరు అనుకుంటాడు అతను. ఆ అమ్మాయికి ఎలాంటి దుర్భరమైన జీవితం లభించింది చివరికి ఆయనకి తెలియదు. పిల్లాన్ని భార్య పంపించిందని ఒక అనుమానం ఉంటుంది లోపల. వాడు ఒట్లు సత్యాలు పెట్టుకుంటాడు, అవి కాదు మా అమ్మ పంపలేదు, మా అమ్మకి అసలు తెలియదని. ఇప్పుడు ఈయన ఈ డబ్బులు ఇస్తున్న సంగతి చెప్పొద్దంటాడు. ఈ పిల్లాడు చక్కగా కళగా మంచి మంచి బట్టలు వేసుకుంటాడు, చక్కగా చదువుకుంటాడు, బిఏ అయిపోతుంది. అయితే డిగ్రీ అయిపోయాక ఇంకా నేను చదవను అని తల్లి చెప్తాడు. ఇతను తల్లిని చూడడానికి వెళ్ళేసరికి ఏమవుతుంది, మేనమామ పెద్ద మేనమామ పక్క దగ్గరే ఉంటారు కదా, వాళ్ళు పొలం డబ్బులు అవి ఇవ్వడం మానేస్తారు. ఈ వాళ్ళు ఏం చేస్తారంటే ఆస్తులు, నాన్నగారు చనిపోయాక ఆస్తులు వాటా వేసినప్పుడు 2 వాటాలే పడతాయి. ఆడపిల్లకి ఇవ్వకపోతే రెండో అతను పొట్లాడతాడు, ఆ గోపాలరావు అన్న అతను. అది తప్పు, అక్కయ్య మనతో ఉండిపోయింది, నాన్నగారే అక్కయ్య జీవితాన్ని ఇట్లా చేశారు, ఇది పనికిరాదు, మనం ఇంటి మీద అద్దె తీసుకోవద్దు, పొలం డబ్బులు తీసుకోవద్దు, ఆస్తులు మనవి, అమ్మ అక్కయ్య ఉన్నాళ్ళు, అక్కయ్య కొడుకు బతికి బాగుపడేదాకా అక్కయ్య కూడా వాటా ఇవ్వవలసిందే అని ఇతను పట్టుబడతాడు. ఎప్పుడైతే ఈ పిల్లాడు బ్రహ్మాండంగా చదువుకుంటూ జామను బట్టలు వేసుకుని తిరుగుతూ వాచీలు పెట్టుకుంటూ ఉండేసరికల్లా మేనమావకి ఏమనిపిస్తుంటే, డబ్బంతా నీ కొడుక్కి దోచిపెట్టి ఇక్కడ పేద వేషం వేస్తున్నావు, ఇక నేను మీకు డబ్బు ఇవ్వను అని చెప్పేస్తాడు. అయితే కథలో ఒక అర్థం కాని మ్యాటర్ ఎక్కడ కనపడుతుందంటే, అమ్మాయికి ఒక 30 తులాల బంగారము, పట్టు చీరలు అవి ఇస్తాడు ప్రసాదరావు. ఆ బంగారం ఏమైంది అనే మాట చెప్పరు. పెళ్ళప్పుడు మా అమ్మది అని చెప్పి ఇస్తారు, మంచి మంచి వస్తువులు కొనిపెట్టారని చెప్తారు. మరి ఆ బంగారం ఆయన పట్టుకెళ్ళాడో ఈవిడ పట్టుకెళ్ళిందో అర్థం కాదు. మరి నా చిన్నప్పుడే నాకు అర్థమయ్యేది కాదు. వీళ్ళ దగ్గర గోల్డ్ ఉంది కదా, మరి ఆ గోల్డ్ కూడా పారేసింది. ఇతను సామాన్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా, నాన్నగారు ఏం చేస్తారు, అవన్నీ దానం చేసేసారు. ఆఖరికి ప్రావిడెంట్ ఫండ్ డబ్బు భర్తది కూతురుకు వస్తే అది కూడా ఆయన రక్షణ నిధికి ఇచ్చేసారు. వాడి డబ్బు కూడా నాకు వద్దని. కానీ వాడి కొడుకు మాత్రం ఉండిపోయాడు ఆవిడ దగ్గర. ఇప్పుడు డబ్బు వస్తువుల కంటే పిల్లలు ఎక్కువ కదా, జీన్స్ కదా అవి, అది ఆలోచించారు. దాని కొడుకే అనుకుంటారు, అతని కొడుకు అన్న ధ్యాస ఉండదు. చాలా మంది చేస్తారు ఇలాంటి ఆలోచన, పిల్లల దగ్గర ఆలోచించరు అట్లా. సరే ఏమవుతుంది, డబ్బులు లేవు, తల్లి పరమ పేదరికంలో ఉంటుంది. మా అమ్మమ్మ ఒంటిపూట తింటున్నారు, నేను ఇంకా చదువుకోనని ఏడ్చి మొత్తుకుంటాడు తండ్రి దగ్గర. ఆయన ఒప్పుకోడు. నువ్వు కండక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా అన్నాడు మీ మామయ్య. కలెక్టర్ అయ్యి చూపించాలి, నువ్వు సెటిల్ అవ్వడం కావాలి, నువ్వు కలెక్టర్ అయ్యి భార్య పిల్లలతోటి బాగుంటే చూడాలనుంది నాకు, నువ్వు చేయడానికి వీల్లేదంటే మా అమ్మ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఇలా మీరు కుట్టించిన ఉలెన్ సూట్లు అవి వేసుకుని వాచీలు ఉంగరాలు పెట్టుకుని స్కూటర్ కొని పెడతానంటాడు. ఎంఏకి యూనివర్సిటీ దూరం కాబట్టి స్కూటర్ కొంటారు, స్కూటర్ నేర్పిస్తాడు మనిషి వచ్చంటే. ఒప్పుకోడు వీడు పిల్లవాడు. ఒప్పుకోకపోతే అతను ఆయన గట్టిగా బతిమలాడి, సరే మీ అమ్మకి నేను ఏర్పాటు చేస్తానని ఓ 10 చీరలు వీడికి బట్టలు కొని వాసుకి, భార్యకు కూడా బోళ్ళని చీరలు నా జాకెట్లు అన్నీ కొనిచ్చేసి, నువ్వు పట్టుకెళ్ళు మీ మామయ్యకి నేను ఉత్తరం రాస్తానని చెప్తాడు. వీరు తండ్రి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేసరికల్లా తల్లి వస్తుందన్న కబురుతో సిద్ధంగా ఉంటుంది. అయితే ఈ గోపాలరావు ఏం చెప్తానంటే, మీ నాన్న నువ్వు ఉంటున్నావు కాబట్టి నాకు డబ్బు ఇస్తూనే ఉన్నాడు, మేమ్మని తెచ్చి నా దగ్గర పెట్టుకోమని చెప్తున్నాడు, నేను తీసుకొస్తానులే అని చెప్పి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకుని, ఇక అక్కయ్యని నా దగ్గర ఉంచుకుంటా, తన కొడుకు చదువుకున్నాక వాళ్ళిద్దరు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తారు, అమ్మని నువ్వు అట్టి పెట్టేసుకో, పొలం డబ్బు ఇంటి మీద వచ్చే అద్దె చెరసగం తీసేసుకుందాం అని చెప్పేసి, అక్కయ్య నువ్వు నా దగ్గర ఉండు, నీ కొడుకు చదువు పూర్తయ్యేదాకా అని వాళ్ళ అక్కని పిలుచుకుంటాడు. ఏరా అమ్మని నువ్వు అన్నయ్య పంచుకున్నారని బాధపడుతుంది, కానీ మెల్లిగా వీళ్ళ ఇంట్లో ఎక్కష్టం అయిపోతుంది. ఈ కథలో ఒక అంతర్వాహినిగా మనకేం కనపడుతుందంటే, ఈ గోపాలరావు కూతురు పద్మజ
ఆ పిల్ల ఈ వాసుకి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇతనికి అలాంటి భావాలు ఉండవు. వీరికి జయ చాలా అందంగా తనే అనిపిస్తుంది, కానీ అది అక్కడే ఉండదు. ఆ అమ్మాయి దానికి వేరే ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు. కథ స్లోగా నడుస్తుంది, చక్కటి సంభాషణ. పుస్తకం దొరికితే మొదలు పెట్టామంటే చివరి దాకా వదలలేం మనం. చకచకా నడిచి వెళ్ళిపోతుంది. నేను ఇంకా స్పీడ్గా కూడా చెప్పేస్తాను. సరే, ఎంఏ పూర్తవుతుంది ఈ అబ్బాయికి. ఐఏఎస్ సెలెక్షన్ కూడా అయిపోతుంది. ఐఏఎస్ సెలెక్షన్ అవుతుంది. అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకోమంటాడు తను. పెళ్లి చేసుకోమంటే నేను పెళ్లి చేసుకోను, మా అమ్మ నాన్న కలిసి ఉండాలని నా కోరిక. అంటే పిచ్చ కింద నీకు, మా జీవితాలు ఎప్పుడో ముక్కలైపోయినాయి, మనసులు ముక్కలైపోయినాయి మావి, మేము కలవం అంటే కాదు, మా అమ్మ ఒప్పుకుంటే మీరు కలిసి ఉంటారా అంటే, ఆయన ముందు మీ అమ్మని అడుగు, అప్పుడు చూద్దామండి అనేసరికల్లా సరే ఈ సెలక్షన్స్ అవి ఇతను ట్రైనింగ్కి వెళ్ళే ముందు తల్లిని ఓ రోజు పిలిచి అడుగుతాడు, అమ్మా నాన్నగారు ఎక్కడున్నా ఒకవేళ ఆయన వచ్చి నేను తీసుకెళ్తానంటే ఆయనతో పాటు ఉంటావా నువ్వు అని. ఆవిడ, నాకు అంత అదృష్టం ఉందా, నా తెలివి తక్కువతనం, మా తండ్రికి ఉన్న డబ్బు గల వాళ్ళ పిల్ల కాబట్టి ఆవిడ హాయిగా ఉందనుకుంటాడు ఆయన. కానీ తండ్రి చనిపోగానే, తండ్రి ఉద్యోగం పోగానే వాళ్ళకున్న ఆస్తి 3 ముక్కలు అయిపోదు. అంతేగా, పదవిలో ఉన్నప్పుడు పదవిలో లేనప్పుడు అసలు మనిషే లేనప్పుడు తేడా ఉండదు. అతనికి ఆ సంగతి ఆలోచనకి రాదు, తెలీదు అతనికి. డబ్బులున్న వాళ్ళ పిల్ల, ఆ పిల్లకి డబ్బు వల్ల అహంకారం అనుకుంటాడు. కానీ ఆ ఏజ్కి ఇట్లా పరస్త్రీలతో సంబంధం ఉంది భర్త కంటే, దాన్ని ఓర్చుకోలేరనే విషయం ఈయనకు అర్థం కాదు. ఒక చిన్న మేలిగో మొండితనం అతనికి. పెద్దింట్లో పుట్టడం వల్ల నేను అనే ఫీలింగ్ ఆవిడకి. ఇంతే, సరేనంటు అనేసరికి సరే ఏమనుకుంటారు, ఈ పెళ్లి సంబంధాలు జయనిచ్చి చేస్తామని ఉత్తరం రాస్తారు. వీడికి ఐఏఎస్ సెలక్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళని చేసుకోవటం ఏంటమ్మా, ఈ జయ ఎవరో జగపతి అని కుర్రాడితో తిరుగుతుంది అంటే, ఆ జగపతి ఎవరో దొరలు కొడుతూ పిల్లని తెచ్చుకున్నాడు, అది కాదు మావి నేను చేసుకోనని రాసేసేయమంటాడు. ఈ పద్మజకి ఎన్ని సంబంధాలో చూస్తారు, వచ్చిన ప్రతి సంబంధము తిరగొట్టేస్తుంది ఈ పిల్ల. అయితే చెప్తుంది, నేను బాధ్యతలు బరువుతోటి ఉన్నాను, నువ్వెందుకు చేసుకోలేదంటే, నాకేవో బాధ్యతలు బరువులు భయాలు ఉన్నాయి నాకంటాడు. ఈ అమ్మాయి చెప్తే, బాధ్యతలు భయాలు పోయిన తర్వాత నేను ఎవరిని ప్రేమించానో వాడికి చెప్తానంటే వీడికి అర్థమవుతుంది ఈ అమ్మాయి తను ఏం చేస్తుంది అని. అలా ఇంటి ఉద్దేశాలు పెట్టుకోవద్దు, నేను నీ మీద కన్నేసి మీ ఇంట్లో చేరాను అనుకుంటారు, నేను ఎప్పుడు నీతో తప్పుగా ప్రవర్తించలేదు, నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదంటాడు. ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ పిల్ల మాత్రం తల్లిదండ్రికి చెప్పదు. వాళ్ళు ఏమనుకుంటారు, పోనీ వీడిని అడుగుదామా అనుకుని కూడా అక్కయ్య బయటపడలేదు, నేను ఎందుకు అడగాలనుకుంటారు. ఎవరికి వాళ్ళకి మనసులో ఉంది కానీ ఊరుకుంటారు. ఈ మధుమతికి ఏమని ఉంటుంది, పిల్లాడిని ఇంత చదివించాడు తమ్ముడు, పిల్లనిచ్చే ఉద్దేశంతో చదివించి ఉంటాడు అనుకుంటుంది. కానీ ఆవిడకి లీలగా అనుమానం ఉంటుంది, ఎవరికైనా ఇల్లరికానికి కొడుకు ఒప్పుకున్నాడా, అందుకే వాళ్ళు డబ్బిస్తున్నారా, లేదా ఎవరికైనా దత్తత వస్తానని ఒప్పుకుంటే వాళ్ళు డబ్బిచ్చి చదివిస్తున్నారేమోనని. వాటికి ఒప్పుకోవద్దంటుంది. పక్కింట్లో ఉన్న తహసీల్దార్ గారికి ఒక లావుగా నల్లగా బొద్దుగా ఉన్న పిల్ల ఒకటి ఉంటుంది, వాళ్ళు ఉద్యోగం వేయిస్తామని మనవరాలను చేసుకోమంటారు. ఈ అమ్మాయి చెప్తుంది, తహసీల్దార్ గారు వీళ్ళ పక్కిల్లే, ఈ పక్కింట్లో అద్దెకుంటే కదా నా భర్తకు ఉద్యోగం వేయించి నేను ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాను, నా పిల్లాడు ఇల్లరికం వెళ్ళకూడదు. ఈ ఉద్యోగస్తులు ఉద్యోగం వేయించగలిగే వాళ్ళ ఇంటి పిల్లని చేసుకుంటే వాళ్ళ నాన్న బతికే అవుతుంది వాడిది కూడా. ఈ పిల్లాడు ఇంచుమించుగా వాళ్ళ నాన్నకు మళ్ళీనే ఉంటాడు. నాకు గుర్తుండి శోభన్ బాబు గారు ఏమైనా డబల్ యాక్షన్ ఏమోనని అనుకుంటా, గుర్తులేదు నాకు, దానికోసం సెర్చ్ చేసే టైం కూడా లేదు. ఈ పూటే కదా అనుకున్నాం చెప్దామని. అయితే ఏమవుతుంది, సరే ఇతను ఉత్తరం రాస్తాడు, అమ్మ మీతో రావడానికి సిద్ధంగా ఉంది, మామయ్యకి ఉత్తరం రాయండి అని రాస్తే ఆయనేం అర్థం చేసుకుంటాడు, ఓహో చిన్న మామయ్య కూతురుని చేసుకోదలుచుకున్నాడని ఇతనికి ఉత్తరం రాస్తాడు. గోపాలం, మీ అమ్మాయిని చేసుకోవడానికి మా వాడికి ఇష్టమే, మీ పిల్లనిచ్చి మా వాడికి పెళ్లి చేసేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, వాసుకి ఓకేటా వాళ్ళ నాన్నతో ఉత్తరం రాయించాడు అని అనుకుని, అక్కయ్య మా అమ్మాయిని చేసుకోవే అని అడుగుతాడు. అదేరా మరి సంబంధాలు చూస్తుంటే, అవును నువ్వు తేల్తామని చూశాను, నువ్వు తేలలేదు, అతనికి ఏంటంటే బాగా డబ్బిస్తున్నాడు అనే విషయం అక్కయ్యకి చెప్పకూడదు. నువ్వు తేలలేదు, అక్కడికి వెళ్ళి ఉత్తరం రాశాడు వాడు అని చెప్తాడు. చెప్పేసరికి ఆవిడ సంతోషిస్తుంది. మేనకోడలు అంటే చాలా ఇష్టం, పిల్ల బుద్ధిమంతురాలు, కానీ అందంగా ఉంది అని చూపించారు, గుండ్రటి మెరిసే కళ్ళు అని మాత్రం చెప్తారు అంతే. ఆ పెద్ద పిల్ల జయ అందంగా ఉందని చెప్తారు కథలో. సరే వీళ్ళు ఏం చేస్తారు, చక్కగానే శుభలేఖలు గివలేఖలు వేయించేస్తారు, శుభలేఖలు ఒక కట్ట పంపిస్తారు. ఇతను ఏమనుకుంటాడు, సరే ఆలోచించుకుంటూ పద్మజకి నేనంటే ఇష్టం, పోనీ పద్మజని చేసుకుందామని అనిపిస్తోంది, మామయ్యని అడిగితే ఎలా ఉంటుంది, మామయ్యకి ఉత్తరం రాద్దాం అనుకుంటాడు. పెళ్లి కార్డులు వస్తాయి, ఇతను తెల్లబోతాడు, ఇదేంటి ఇలా వచ్చినాయి అని. ఆ మామయ్య రాస్తాడు ఉత్తరం, నువ్వు రాయటం ఎందుకు, మీ నాన్నతో రాయించావు ఎందుకు రా, ఇక్కడ ఉండగా నువ్వు చెప్తే నేను కాదంటానా,
నీ నోటితో నువ్వు చెప్తే అది కూడా బాగా సంతోషించేది. మీ నాన్నతో రాయించామంటే అప్పుడు అతనికి స్ట్రైక్ అవుతుంది, తండ్రి ఏం చేశాడు అని. సరే పెళ్ళి రెడీ అయిపోయింది. పెళ్ళికి అందరూ వచ్చేస్తారు. ఆ పెళ్లి రోజు ముందు రోజు అక్కయ్య గోపాలరావుని అడుగుతున్నమాట మధుమతి గారు, మీ బావ ఎక్కడున్నారు, జాయింట్ కలెక్టర్ వీడు, ఎంతమందో పెద్దవాళ్ళు వస్తారు, తండ్రి లేకుండా తల్లి ఒక్కతే ఇలాగా బోసిమోహంతో కనబడితే బాగుండదురా, ఆయన ఎక్కడున్నారు, ఆ పెళ్ళి కాసేపు వచ్చి అక్షింతలు వేసి వెళ్ళమనంటే, ఆయన ఇంకో భార్యా పిల్లలు ఉన్నంటే ఆయనకి ఏం భార్యా పిల్లలు లేరులే, వస్తాడులే అని నవ్వుతాడు. వీళ్ళందరికీ నవ్వులాటగా ఉంది. నా బతికిట్ట ముక్కలే అయిపోయింది. ఇంటల్లుడు లేడు, ఇంట్లో పెళ్ళి, ఇంటల్లుడు లేడు, పిల్లాడి పెళ్ళి, తండ్రి లేడు, వాళ్ళకి ఎవ్వరికీ ఆ లోటు తెలియట్లేదు, నాకు ఒకదానికే తెలుస్తోంది అనుకుంటుంది. తర్వాత ఎన్నిసార్లు అనుకుంటుంది. అతను వెళ్ళిపోయాక ఆవిడ పొరపాటు చేశాను, అతను రా అని పిలిచేవాడు, వేరే కాపురం పెట్టుకుందామని ఎన్నిసార్లు అడిగాడు, ఆ రోజు కూడా రమ్మన్నాడు, నేను వెళ్ళకపోవటం ఎంత పొరపాటు చేశాను, పిల్లాడికి వాడి భవిష్యత్తు పాడు చేసేసా, నా జీవితము అంధకార బంధనం చేసుకున్నాను, ఇట్లా వాళ్ళ ఇంట్లో పడి వాళ్ళ చీత్కారాలు తింటూ ఉండవలసి వచ్చింది. అన్నదమ్ములకు పెళ్ళిళ్ళు అయ్యేసరికల్లా ముద్దు ముచ్చట మా అక్కయ్య ప్రేమ ఎందుకుంటుంది. సరే మధ్యాహ్నానికి ఒక ఆయన 2 పెట్టెలు సూట్ కేసు తోటి వస్తాడు, 2 సూట్ కేసులు, హోల్డాలు అవి పట్టుకుని. ఆ పాతకాల కథలు హోల్డాలు బాగా కథలు కనపడతాయి అన్నమాట. బెడ్డింగ్ లాంటిది, అందులో చాలా సామాన్లు ఉంటాయి, పరుపు కూడా ఉంటుంది, ఎక్కడైనా కావాలంటే పరుచుకుని పడుకునేటట్టుగా. వాటితో వస్తే ఆశ్చర్యపోతారు, ఎవరో చుట్టాలు వచ్చారండి. సరే అక్కడి నుంచి అక్కయ్య బాగా వచ్చారు, పైకి వెళ్ళమని చెప్తాడు. ఇప్పుడు వెళ్తే పైకి ఈవిడేం ఊహించుకుంటుంది, అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం చూసింది ఒక ఆయన్ని. ఆయన ఎట్లా ఉన్నాడు, కండక్టర్ బక్క చిక్కిపోయి, మొహం అంతా పీక్కుపోయి, జుట్టు ఎర్రగా పీచుకొని, నూనె తైల సంస్కారం లేని జుట్టు, దవడలు లాక్కుపోయిన ఒక బక్క మొహం గుర్తుంది ఆవిడికి. అప్పటికి అతను చాలా నిరాశ దృక్పథంలో ఉన్నాడు కదా. ఇప్పుడు ఆశ్చర్యపోతుంది ఈయన్ని చూసి. ఆయన ఎంత మనిషి, ఆజానుబాహువు, చక్కగా పచ్చగా విశాలంగా నుదురు, బ్రహ్మాండంగా అద్భుతమైన సౌందర్యవంతుడుగా కనపడతాడు. ఇక భార్యాభర్త కలుసుకుంటారు. ఆవిడ అడుగుతుంది, నన్ను ఇంకెప్పుడు వదిలిపెట్టి వెళ్ళొద్దు, మీరు ఎక్కడుంటే అక్కడ మీతో సేవ చేసుకుంటూ మీతో పాటు ఉంటాను, నన్ను వదిలిపెట్టకండి, జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది అని. ఆ పాత తప్పిదాని గురించి అతను చెప్పడు, ఆవిడ అడగదు. ఎలా ఇలా జరిగింది అనేది తెలియదు. భార్యకు చెప్తాడు, నీ మొదటి రోజునే వీడు 6 ఏళ్ల క్రితమే నా దగ్గరకు వచ్చాడు, 7 సంవత్సరాల క్రితమే, 10th పాస్ అయ్యాక నేనే చదివించాను వాడిని, వాడి ఒంటి మీద ఉన్న ప్రతి గుడ్డ నేను కొన్నదే, నీకు చెప్పొద్దన్నాను, వాడు నాతో యుద్ధం చేశాడు ఒక రకంగా, మా అమ్మ మంచిది అని, నిన్ను నా కొడుకు పక్కన నిలబడి నిన్ను చూడాలనుకున్నాను, నేను ఓడిపోయి నువ్వే కావాలని అడగాలనుకోలేదు అని చెప్తాడు. సరే పెళ్ళైపోతుంది. పెళ్ళయ్యాక తల్లిదండ్రిని పిలుస్తాడు. అవన్నీ పండగలు గిండగలన్నీ వ్యవహారాలు అయిపోయాక మనందరం కలిసి వెళ్దామంటే, వద్దు మీ దారిని మీరు వెళ్ళండి అని చెప్తాడు తండ్రి. తల్లి అంటుంది, ఉన్న నాళ్ళు ఒంటరిగా ఉన్నాను, ఆయన వదిలిపెట్టి రాను అని చెప్తుంది. కొడుకు అవసరం తండ్రికి లేదు, తల్లికి లేదు, వాళ్ళిద్దరూ ఒకరితో ఒకళ్ళు ఉండాలనుకుంటారు. అప్రతిభుడైపోయాడు బాసు అని రాస్తారు చివరికి. విధి ఎలాంటి రకాలుగా తిప్పుతుంది, ఎలాంటి మలుపులు తిప్పుతుందో. ఇప్పుడు వీడు అదృష్టవంతుడు ఈ అబ్బాయి. అవును, చివరి దశలో అయినా అమ్మా నాన్నతో కలిసి ఉండే అవకాశం అబ్బాయికి లభించింది. ఎంతమందికి లభిస్తాయి జయ? అవును రమ్మ గారు. నేను ఎద్దనపూడి సులోచన రాణి గారి ఆరాధన, ఈ విధి విన్యాసాలు చదివినప్పుడల్లా ఏడ్చేదాన్ని జయ. భలే బాధగా ఉంటుంది. అసలు కుర్రాన్ని వాడు బేలగా ఏం చేయాలో తెలియక నిస్సహాయమైన స్థితి వాడిది. వాడికి చదువుకోవాలి, పెద్ద చదువు చదవాలని కోరిక, అవకాశం లేదు. సంపాదన పరుడైన తండ్రి ఉండి, సమర్థుడైన వాడు ఉండి, ఇలా దిక్కుమాలినట్టు మేనమామల పంచన బతకటం ఎంత కష్టం కదా. మరి ఎంత బాగా రాస్తారంటే ఎక్కడ ఎగ్జాజరేషనే ఉండదు. హ్యూమన్ రిలేషన్స్ చాలా సహజమైనవిగా మన చుట్టుపక్కల ఇళ్లల్లో జరిగే లాంటి దాన్ని క్లియర్ పిక్చర్ ఇస్తారు. మనుషులు ఎలా మారుతారు, కండక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా అన్నవాడు తన కూతుర్ని ఇవ్వడానికి సిద్ధపడతాడు. మనుషులు ఎలా ఉంటారో చూపిస్తారు. చాలా క్లియర్గా ప్రశాంతమైన రైటప్స్ కూడా. అదేంటంటే తీక్షణమైన సంభాషణలు, గాఢమైన అదేదో ఉండదు. తాపీ సంభాషణతోటి సాఫీగా వెళ్తుంది. చక్కటి భాష, మనం మాట్లాడుకునే భాష. క్యారెక్టర్స్ అన్నీ క్లియర్గా ఎవరెవరి వ్యక్తిత్వం ఏమిటి అనేది దానికి ఆ సందర్భంలోనే తెలియజేసేలాగా రాస్తారు. దొరికితే పుస్తకం దొరుకుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అన్ని బుక్ షాప్స్లో ఉండేందుకే అవకాశం ఉంది. కావిల్పాటి విజయలక్ష్మి గారి విధి విన్యాసాలు. ఒకవేళ మీకు సినిమా కనుక దొరికితే
తహసీల్దార్ గారు అమ్మాయి సినిమా కూడా చూడండి. ఆ వీణ పాట ఏమిటో గుర్తు రావట్లేదు. మీలో ఎవరికైనా గుర్తుంటే కింద కామెంట్ పెట్టండి. తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే.